హలో అండి. ఈ వీడియోలో తెలంగాణ హైకోర్టు జాబ్స్కి సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ అండి ఇవన్నీ. ఒకసారి వీడియోలో ఉన్న బిట్స్ అన్ని చూసినట్లయితే ఇవి మీ ప్రిపరేషన్కి యూజ్ అవుతాయి అనేసి ఈ వీడియో పెట్టాను. ఇక మనం ఫస్ట్ బిట్ చూసినట్లయితే, అలాగే మీకు ఈ వీడియో యూస్ఫుల్గా ఉన్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇక ఫస్ట్ బిట్, తెలంగాణలోని ఎంఎంటీఎస్ను ఎప్పుడు ప్రారంభించారు? ఆప్షన్ 1 2003 ఆగస్టు 7, ఆప్షన్ 2 2003 సెప్టెంబర్ 9, ఆప్షన్ 3 2003 ఆగస్టు 9, ఆప్షన్ 4 2003 మే 1వ తేదీ. ఆన్సర్ ఆప్షన్ 3 అండి. 2003 ఆగస్టు 9వ తేదీన ఈ ఎంఎంటీఎస్ను ప్రారంభించారు తెలంగాణలో. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిని సరిగ్గా అమర్చుము. ఇక్కడ జంతువులు అలాగే అధికంగా గల జిల్లాలు ఇచ్చాడండి. సో ఏది కరెక్ట్ అవుతుందో ముందుగా మీరు గెస్ చేయండి. ఆన్సర్ ఆప్షన్ 3 అండి. సో ఇక్కడ చూసినట్లయితే మనం పశువులు వచ్చేసి మనకి డి భద్రాద్రి కొత్తగూడెం అండి. అలాగే గేదెలు వచ్చేసి ఖమ్మంలో ఉన్నాయి అధికంగా. నెక్స్ట్ గొర్రెలు వచ్చేసి మహబూబ్ నగర్ అండి. తర్వాత మేకలు సంగారెడ్డి. సో ఆప్షన్ 3 కరెక్ట్ అండి. ఇక మన నెక్స్ట్ బిట్ చూసినట్లయితే, క్రింది వాటిని జతపరచుము. ఇక్కడ పశువు గణన అలాగే తెలంగాణ స్థానం కూడా ఇచ్చాడు. సో కరెక్ట్ అయింది ఏంటో ముందుగా మీరు గెస్ చేయండి. ఆన్సర్ ఆప్షన్ 3 అండి. సో ఇక్కడ మనం చూసినట్లయితే గొర్రెల జనాభా వచ్చి 1వ స్థానంలో ఉంది. అలాగే కోళ్ళ జనాభా వచ్చేసి 3వ స్థానంలో ఉంది. అలాగే పశు సంపద జనాభా B8 అండి. అలాగే మాంస ఉత్పత్తిలో 5వ స్థానంలో ఉంది తెలంగాణ. సో మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ అండి ఇవన్నీ. 1, 2, 3 టైమ్స్ చూడండి. ఇక నెక్స్ట్ బిట్, ఇక్కడ చూసినట్లయితే ఏ కృష్ణ, బి గోదావరి, సి మంజీరా, డి తుంగభద్ర. పై నదులలో పొడవు ప్రకారం ఎక్కువ నుంచి తక్కువకు అమర్చండి. అంటే ఎక్కువ అంటే ఇక్కడ అవరోహణ నుంచి ఆరోహణ క్రమంలోనికి అమర్చమన్నాడు. కరెక్ట్ అయిన దాన్ని గెస్ చేయండి. ఆన్సర్ ఆప్షన్ 4 అండి. సో ఇక్కడ చూసినట్లయితే ముందుగా బి గోదావరి, తర్వాత ఎక్కువగా ఉన్నది గోదావరి, తర్వాత కృష్ణ, తర్వాత మంజీరా, తర్వాత తుంగభద్ర అండి. సో ఎక్కువ నుంచి తక్కువ కంటే ఈ విధంగా, అదే తక్కువ నుంచి ఎక్కువ కంటే రివర్స్ అనమాట. ఇక మనం నెక్స్ట్ బిట్ చూసినట్లయితే, అలాగే మీకు వీడియో యూస్ఫుల్గా ఉన్నట్లయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. తెలంగాణలో మొదటిగా రైల్వే వ్యవస్థ ఏ పేరుతో ప్రారంభించారు? ఆప్షన్ 1 NGSR, ఆప్షన్ 2 NUMR, ఆప్షన్ 3 NSRRTD, ఆప్షన్ 4 NGSMR. ఆన్సర్ ఆప్షన్ N అండి, NGSR. సో ఇక మనం నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, తెలంగాణ రాష్ట్ర సాధారణ వర్షపాతం దక్షిణ దిశ నుండి ఉత్తర దిశకు వెళ్ళే కొలది పెరుగుతుంది. బి తెలంగాణలో వర్షపాతం అస్థిరత్వం. సి తెలంగాణలో వార్షిక వర్షపాతం అస్థిరత్వం ఉత్తర వాయువ్య ప్రాంతాలలో ఎక్కువగా ఉంటుంది. పై ప్రవచనాలలో సరి అయిన వాక్యాలను గుర్తించండి. సో ఇక్కడ మీరు ఆప్షన్స్ చూసినట్లయితే ఏది కరెక్ట్ అవుతుందో ముందుగా గెస్ చేయండి. ఆన్సర్ ఆప్షన్ 1 అండి, ఏబి మాత్రమే. అంటే ఏబి మాత్రమే అంటే తెలంగాణ రాష్ట్ర సాధారణ వర్షపాతం దక్షిణ దిశ నుండి ఉత్తర దిశకు వెళ్ళే కొలది పెరుగుతుంది. అలాగే తెలంగాణలో వర్షపాతం అస్థిరత్వం. సో ఆప్షన్ ఏ, బి కరెక్ట్. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. కింది వాటిని జతపరచుము. ఇక్కడ జల విద్యుత్ కేంద్రాలు అలాగే విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం ఏమై ఉన్నాయో ఇచ్చాడండి ఇక్కడ. సో మీరు కరెక్ట్ అయిన దాన్ని ముందుగా గెస్ చేయండి. ఆన్సర్ ఆప్షన్ 3 అండి.
సో ఇక్కడ చూసినట్లయితే జూరాల ప్రాజెక్ట్ వచ్చేసి 234 మెగావాట్లు. అలాగే రెండోది చూసినట్లయితే పోచంపాడు ప్రాజెక్ట్ వచ్చి 36 మెగావాట్లు. అలాగే సింగూరు ప్రాజెక్ట్ వచ్చి 15 మెగావాట్లు. నిజాం సాగర్ ప్రాజెక్ట్ వచ్చి 10 మెగావాట్లు అండి. సో ఇలా చూసుకోండి, ఇవి చాలా ఇంపార్టెంట్ అయిన బిట్స్, ఎగ్జామ్లో అడగొచ్చు. ఇక నెక్స్ట్ బిట్ చూద్దాం. ఇక్కడ వివరణ అలాగే కారణం ఇచ్చాడు. ఇది గ్రూప్ 2 టైప్ బిట్ అండి. సో చూడండి మీరు, అంటే ఇది కోర్ట్ ఎగ్జామ్ లేదే కానీ గ్రూప్ 2 మోడల్లో అడిగాడు. ఇక్కడ చూసినట్లయితే శీతాకాలంలో హైదరాబాద్, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలో బాగా చల్లగా ఉంటుంది. కారణం కూడా ఇచ్చాడు ఆరని. ఈ జిల్లాలలో కర్ణాటక పీఠభూమికి దగ్గరగా ఉండడం వల్ల ఇలా ఉంటుందని ఇచ్చాడనమాట కారణం. సో మీరు కరెక్టో కాదో ముందుగా ఆన్సర్ గెస్ చేయండి. ఆన్సర్ ఆప్షన్ 1 కరెక్ట్ అండి. ఏ మరియు ఆర్కి సరైన వివరణ, అంటే రెండు కరెక్టే అనమాట. శీతాకాలంలో హైదరాబాద్, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో బాగా చల్లగా ఉంటుంది. దీనికి కారణం ఏంటంటే కర్ణాటక పీఠభూమికి దగ్గరగా ఉండడం. నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువ వర్షపాతం అస్థిరత్వానికి గురయ్యే జిల్లా. సో ఆప్షన్ 1 నారాయణపేట, ఆప్షన్ 2 మహబూబ్ నగర్, ఆప్షన్ 3 వనపర్తి, ఆప్షన్ 4 జోగులాంబ గద్వాల. ఆన్సర్ ఆప్షన్ 4 అండి, జంగులాంబ గద్వాల్. గద్వాల్ అనేది తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువ వర్షపాతం అస్థిరత్వానికి గురయ్యే జిల్లా. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, కృష్ణా నదిపై తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ఉమ్మడి ప్రాజెక్టు అయిన పులిచింతల జల విద్యుత్ కేంద్రం యొక్క విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని గుర్తించండి. ఆప్షన్ 1 270 మెగావాట్లు, ఆప్షన్ 2 320 మెగావాట్లు, ఆప్షన్ 3 120 మెగావాట్లు, ఆప్షన్ 4 140 మెగావాట్లు. ఆన్సర్ ఆప్షన్ 3 అండి, 120 మెగావాట్లు. కృష్ణానదిపై తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ఉమ్మడి ప్రాజెక్ట్ అయిన పులిచింతల జల విద్యుత్ కేంద్రం యొక్క విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం ఎంత అంటే 120 మెగావాట్లు అండి. గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్ అయిన బిట్స్ అనమాట ఇవి. నెక్స్ట్ బిట్ చూద్దాం. కింది వాటిని జతపరచుము. ఇక్కడ నది ఇచ్చాడు, అలాగే ఇతర పేర్లు ఇచ్చాడండి, దానికి ఉన్న ఇతర పేర్లు. సో మీరు ఏది కరెక్ట్ అవుతుందో ముందుగా గెస్ చేయండి. ఆన్సర్ ఆప్షన్ 3 అండి. సో మనకి ఇక్కడ మూసీ నది చూసినట్లయితే ముంచుకుంద, అలాగే దిండి నది చూసినట్లయితే మేరాంబరం, అలాగే మంజీరా నది చూస్తే ఆజీవిక, అలాగే గోదావరి నది తేలివాహ అండి. సో ఇతర పేర్లు అనమాట, ఈ నదికున్న ఇతర పేర్లుగా చెప్పవచ్చు. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. తెలంగాణ ప్రాంతం దర్బార్ సమూహానికి చెందిన అతి పురాతనమైన శిలలతో నిర్మించబడి ఉంది. నెక్స్ట్, తెలంగాణ పీఠభూమి తూర్పు వైపుకు వాలి ఉంది. సి వచ్చేసి గోండ్వానా శిలలు తెలంగాణలో కృష్ణానది పరివారక ప్రాంతంలో ఉన్నాయి. డి వచ్చి మన రాష్ట్రంలో పశ్చిమాన దిగువ తెలంగాణ పీఠభూమి కలదు. పై ప్రవచనాలలో సరికాని వాక్యమును గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ 3 అండి, సిడి మాత్రమే, అంటే అవి సరికానివి. ఇంకా సరైనవి ఏంటంటే తెలంగాణ ప్రాంతం దర్బార్ సమూహానికి చెందిన అతి పురాతనమైన శిలలతో నిర్మించబడి ఉందండి. ఇక నెక్స్ట్ బి చూసినట్లయితే తెలంగాణ పీఠభూమి తూర్పు వైపుకు వాలి ఉంది. సో ఇది కూడా కరెక్టే. సో ఇంకా సిడి అనేవి తప్పండి. ఇక మనం నెక్స్ట్ బిట్ చూసినట్లయితే వివరణ అలాగే కారణం ఇచ్చాడు. ఇక్కడ వివరణ చూసినట్లయితే తెలంగాణలో గోదావరి, కృష్ణా నదులు పశ్చిమ నుండి తూర్పుకు ప్రవహిస్తాయి. అలాగే దానికి కారణం దక్కన్ పీఠభూమి వాయువ్య దిశ నుండి ఆగ్నేయ దిశకు వాలి ఉంది కనుక. మీరు ఏది కరెక్ట్ అనుకుంటారో గెస్ చేయండి. ఆన్సర్ ఆప్షన్ 3 అండి, ఏ ఆర్కు సరైన వివరణ. సో
ఈ తెలంగాణలో గోదావరి కృష్ణా నదులు పశ్చిమ నుండి తూర్పుకు ప్రవహిస్తాయి అన్నది కరెక్టే. అలాగే దక్కన్ పీఠభూమి వాయు దిశ నుండి ఆగ్నేయ దిశకు వాలి ఉంది కనుక ఇవాళ ఆ విధంగా ప్రవహిస్తాయి పశ్చిమ నుండి తూర్పుకు అని చెప్పారనమాట. సో 2 స్టేట్మెంట్లు కరెక్టేనండి. ఇవండి ఈ వీడియోలో కొన్ని బిట్స్. రిమైనింగ్ బిట్స్ నెక్స్ట్ వీడియోలో పెట్టడం జరుగుతుంది. అలాగే మీకు ఈ వీడియో యూస్ఫుల్గా ఉన్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.